గౌరీ లంకేష్, షుజాత్ బుఖారీ, జ్యోతిర్మయి డే వీళ్ళందరూ హత్య చేయబడ్డారు. వీళ్ళేమీ క్రిమినల్స్ కాదు, సమాజంలో ఉన్న తప్పుల్ని క్వశ్చన్ చేసిన దమ్మున్న జర్నలిస్టులు. గౌరీ లంకేష్ ఈమె కులం, మతం, రాజకీయాల గురించి ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు దక్కిన సమాధానం 2017లో ఈమెని ఇంటి ముందే కాల్చి చంపారు. సుజాత్ బుఖారీ స్టేట్ మిలిటెన్స్ రెండింటి గురించి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు దక్కిన సమాధానం 2018లో ఆఫీస్ బయట హత్య చేయబడ్డాడు. జ్యోతిర్మయి డే ముంబై అండర్ వరల్డ్ గురించి, పోలీసులకి మాఫియాకి ఉన్న సంబంధాల గురించి ఎక్స్పోజ్ చేసింది. ఈయనకు దక్కిన అరుదైన గౌరవం 2011లో పట్టపగులు కాల్చి చంపబడ్డాడు. ఒకప్పుడు మీడియా జర్నలిజం అన్యాయాల్ని, అక్రమాలని వేలెత్తి చూపితే ఇప్పుడున్న మీడియా జర్నలిజం రాజకీయ వ్యక్తులకి, బిజినెస్ మ్యాన్స్ కి వాచ్ డాగ్స్ గా పనిచేస్తున్నాయి. ఒకప్పటి మీడియా తప్పుని తప్పు అని వేలెత్తి చూపితే ఇప్పుడున్న మీడియా పొలిటీషియన్స్ కి అమ్ముడుపోయి వాళ్ళు ఏం చెప్తే అదే న్యూస్ అని మన మీద రుద్దుతున్నారు. ఒకప్పుడు ఉన్న మీడియా ఇప్పుడున్న మీడియాలా ఎలా మారింది? సిగ్గు, శరం, మానం, మర్యాద అన్నీ వదిలేసి కొంతమంది పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్తో శోభనానికి ఎలా రెడీ అయిందో ఈ వీడియోలో చూద్దాం. 2008 నవంబర్ 26 ముంబై మొత్తం కాలిపోతుంది. ఎటు చూసినా తుపాకుల శబ్దం. తాజ్ హోటల్ లోపల బందీలు, బయట టీవీ కెమెరాలు. టీవీ న్యూస్లో బ్రేకింగ్ న్యూస్. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఎన్ఎస్జీ కమాండోలు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏ రూట్లో వస్తున్నారు, వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఉన్నాయి అన్ని లైవ్లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆ టెర్రరిస్టులు టీవీలో చూసి అలర్ట్ అయ్యి మన ప్లాన్స్ని ముందే తెలుసుకుంటున్నారు. ఇలా లైవ్ టెలికాస్ట్ చేయడం వల్ల టెర్రరిస్టులు చూసి అలర్ట్ అవుతారని మీడియాకి తెలీదా అంటే తెలుసు, కానీ వాళ్ళు ఆపలేదు. ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీ కావాలి. టీఆర్పీ ఉంటే యాడ్స్ ఎక్కువగా వస్తాయి. యాడ్స్ ఎక్కువగా వస్తే డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవచ్చు. సిగ్గు లేదు ఎదవలకి. 1990 కాలంలో టీవీ న్యూస్ కొత్తది. ఒక యాంకర్, ఒక స్క్రీన్, కొన్ని వార్తలు. ప్రజలు వీటిని నమ్మేవాళ్ళు. వాళ్ళు నిజాలు మాత్రమే చెప్పేవాళ్ళు. కేబుల్స్ పెరిగాయి, ఛానల్స్ పెరిగాయి, అడ్వర్టైజింగ్ పెరిగింది. అప్పుడే ఒక కొత్త మాట వినిపించింది. అదే టీఆర్పీ. అంటే ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని టీఆర్పీ అంటారు. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ అడ్వర్టైజ్మెంట్. ఎంత ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. న్యూస్ రూమ్లో ఫస్ట్ మారింది ఏంటంటే ఎడిటర్ పవర్ తగ్గింది, మార్కెటింగ్ పవర్ పెరిగింది. దీనివల్ల వార్తలు ప్రశ్నలు కావడం మానేశాయి, ప్రదర్శనలుగా అవ్వడం మొదలయ్యింది. టీవీ న్యూస్ ప్రజలకు సమాచారం ఇవ్వడం మానేసి ప్రజలని అమ్మడం మొదలుపెట్టాయి. ఇక్కడే తప్పు మొదలైంది. 26/11 ఇన్సిడెంట్ తర్వాత మీడియాపై ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎవరు జైలుకి వెళ్ళలేదు, ఎవరికి లైసెన్స్ రద్దు కాలేదు. కొన్ని గైడ్ లైన్స్, కొన్ని క్షమాపణలు, అంతే. కేసు క్లోజ్. ఎందుకంటే దే ఆర్ బ్యాక్డ్ విత్ పవర్. 2020 సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ టీవీ న్యూస్లో సూసైడ్ నుంచి మర్డర్ నుంచి డ్రగ్స్ నుంచి దేశద్రోహానికి స్టూడియోలోనే తీర్పిచ్చేశారు. ఒక వ్యక్తి మరణం వీళ్ళకి టీఆర్పీ తెచ్చిపెట్టే కంటెంట్ అయింది. ఎలక్షన్స్ టైంలో అయితే రాజకీయ నాయకులకి అమ్ముడుపోయి ఒకే వార్తని అన్ని ఛానల్స్లో వేరే న్యూసే లేనట్టు మా నాయకుడు అది చేశాడు, మా నాయకుడు ఇది చేశాడు అని ఫేక్ న్యూస్ని రుద్దుతుంటారు. మీకు బాగా గుర్తుంటే 2021 కరోనా సెకండ్ వేవ్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ అయిపోయి ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోతే ఏ ఒక్క ఛానల్లో కానీ మీడియాలో కానీ న్యూస్ రాలేదు. దీని ఫలితం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని ఛానల్స్లో ఈ న్యూస్ వచ్చింది. అయినా ఏం లాభం? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మీడియా ఇలా తయారవడానికి కారణాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, ఓనర్షిప్. న్యూస్ ఛానల్స్ని నడిపే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, మైనింగ్, రియల్ ఎస్టేట్, పాలిటిక్స్లో సెటిల్ అయిన వాళ్ళు. వీళ్ళకి న్యూస్ ఛానల్స్ ఒక ప్రొటెక్షన్, అంతే. వీళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనియరు. సెకండ్, అడ్వర్టైజ్మెంట్. ఎలా చూసినా ఇది వాళ్ళకు ఒక బిజినెస్. ఇలాంటి ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేస్తే గవర్నమెంట్స్ యాడ్స్, కార్పొరేట్ యాడ్స్ తగ్గిపోతాయి. యాడ్స్ తగ్గిపోతే రెవెన్యూ పడిపోతుంది. నెంబర్ 3, ఆడియన్స్. ఎస్, మీరు విన్నది నిజమే. న్యూస్ ఛానల్స్ ఇలా తయారవడానికి మరో రీజన్ మనమే. ఎవరైనా జర్నలిస్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్తో డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి టీఆర్పీ రాదు. అదే చిన్న విషయాన్ని కూడా అరిచి గగ్గోలు పెడితే వాళ్ళకి టీఆర్పీ విపరీతంగా వస్తుంది. ఫస్ట్ మనం మారాలి. మనం మారితేనే నువ్వు చేసేది తప్పు అని వేలెత్తి చూపగలం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.